ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, యేసుక్రీస్తు ప్రభుల వారి మా రక్షకుడు, మహోన్నతమైన ఘనమైన శ్రేష్ఠుడి నామంలో ప్రీతండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఇంత మదోదయం వ్యూవర్స్ని బట్టి మీకు స్తోత్రాలు. 8 రోజులు మీరు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రీతండ్రి బిడ్డల ప్రభావం సన్నిధికి వచ్చినారు నాయన. జూనియర్ బిడ్డలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. దగ్గర ప్రభావం మీరేమి వాక్యం చేసి మీరు దర్శించండి, మాట్లాడండి, సంధించండి. వారిలో మీ కార్యం జరిగించిన ఆయన ఒక్క బిడ్డ ఖాళీగా వెళ్ళకున్నట్లు సంపూర్తిగా మీ వాక్యాన్ని విధేయత చూపించి లోబడి ఒప్పుకొని మిమ్మల్ని హృదయంలో చేర్చుకొని సంతోషంతో వెళ్ళడానికి నాయన మీ కృప దయచేయమని బిడ్డలపై కనుక మీ దృష్టించి మీరే నడిపి అనుగ్రహించమని ఏ ఒక్క బిడ్డ అల్లరి చేయకుండా చక్కగా శ్రద్ధగా మీ మాటలు వినడానికి వారి హృదయాన్ని తెరవమని తండ్రి వారి యొక్క నాయన చెవులు తెరవమని ప్రభావ కృపల స్థలం బిడ్డను అప్పగిస్తున్నాను. అయోగ్యురాల పాత్రలు నన్ను కూడా కరుణించి క్షమించి ఖాళీ చేసి కడిగి మీ ఆత్మ చేత నింపిన ఆయన మీ ఆత్మ ద్వారా మీరే తల్లి నోటి కూరగా ఉండి మీరే వాడుకొని మీ ఘనమైన నామానికి అత్యధికంగా మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభావాలు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. ఈరోజు ఎన్నో రోజు మనకి ప్రీవియస్ 9th డే కదా. 8 days ఈరోజు 8th day 10 మెమరీ వర్డ్స్ నేర్చుకొని వచ్చారా? ఎవరికి టెస్ట్ ఉంది కదా కదా. సరే, మన థీమ్ ఏంటి? మనం యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. యేసు ప్రభు యొక్క జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని వాక్యంలో దొరుకుతుంది కదా. దేవుని వాక్యంలో మన జ్ఞానం దొరుకుతుంది. లోక సంబంధమైన వాటిలో ఏ వీటిలో కూడా మనకు దైవ జ్ఞానము దొరకదు. దేవుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు కదా. మనం ఎప్పుడు కూడా దేవుడు అనే బదులు యేసు ప్రభువారు అని మనం పెట్టుకొని చెప్తే చాలా బాగుంటుంది కదా. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం మనకు దైవ వాక్యంలో దొరుకుతుంది. కాబట్టి ఈ వాక్యాన్ని బాగా చదవాలి. మనం పాట కూడా పాడాలి కదా. 66 పుస్తకాలు ఇందులో 66 పుస్తకాలు కూడా ఎవరి గురించి చెప్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నాయి కదా. 66 పుస్తకాల్లో కూడా ప్రభువారు. ఎందుకు? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము అని మనం నేర్చుకున్నాం కదా. వాక్యమే దేవుడు. అందుకే మనం ఏం చేస్తాం? అంత వాక్యాన్ని రాసుకుంటాం. ఎక్కడ యేసు ప్రభు బొమ్మ పెట్టుకున్నాం మనం? లేదు. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యాన్ని చదివితే మన జ్ఞానం లభిస్తుంది. సరే, ఈరోజు లెసన్ పేరేంటి? 9th లెసన్ కదా. చెప్పండి. శుద్ధీకరించు వాక్యం. కనుక ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించడానికి ఈ వాక్యం దినం మనం చదివితే వాక్యం మనం ఏం చేస్తుంది? శుద్ధీకరించి పరిశుద్ధంగా జీవించడానికి ప్రభువు సహాయం చేస్తారు కదా. ఆ విధంగా రోజు వాక్యం మనము చదవాలి. ఈరోజు లెసన్ ఏంటో చూస్తామా? చూడండి. యేసు ప్రభువారు 3 విషయాలు, అద్భుతకరమైన సంగతులు మన పట్ల 3 సంగతులు చేశారు. మీకు కనపడుతుందమ్మా? కనిపిస్తుందా? 3 విషయాలు యేసు ప్రభువారు మన కొరకు అద్భుతమైన కార్యాలు చేశారు. ఏంటి అది అంటే, మొదటి విషయము, మన కొరకు అద్భుతమైన భూమిని మన కొరకు సృజించినాడు. మనమంతా భూమి మీద నివాసం ఉంటున్నామా లేదా కదా. మనమందరం భూమి మీదే ఉంటున్నాం కదా. ఎంతో చక్కగా ఇల్లు కట్టుకొని చక్కగా నివాసం ఉంటున్నాం, చక్కగా జీవిస్తున్నాం. భూమి మీద అన్నీ కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచినారు. కనుక మొదటి గొప్ప కార్యం ఏంటంటే, ఇంత పెద్ద భూమిని మన ప్రభు యేసుక్రీస్తు వారు సృజించినారు కదా. కనుక మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. తరువాత రెండవ కార్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు సిలువలో చనిపోయినారు కదా. ప్రభువారు పరలోకం నుండి మన కోసం వచ్చి యేసు ప్రభు వారు సిలువలో చనిపోయినారు కదా. సిలువలో తన ప్రాణాన్ని యేసు ప్రభు వారు పెట్టినారు. సిలువ మరణం ఎవరు పొందాలి? పాపం చేసిన వారు సిలువ మరణం పొందాలి కదా. అవిధేయులు, తిరుగుబాటు చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు, అట్లా మోసం, ఇవంతా పాపమే. నిజానికి పాపం చేసిన వారు సిలువ మరణం పొందాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, యేసు ప్రభువారు పాపం లేని వాడిగా ఈ భూమి మీద జీవించిన వారు ఎవరు అంటే యేసు ప్రభువారు ఒక్కరే. ఎంతో పరిశుద్ధమైన జీవితం, పాపం లేని జీవితం జీవించిన వారు యేసు ప్రభువారు ఒక్కరే. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు పాపులు చేసే ఈ శిలువ మరణం
అబద్ధాలు, దొంగతనాలు, హత్యలు, నరహత్యలు, ఇటువంటి భయంకరమైన పాపాలు చేసే వారి కోసం ఈ మరణం. ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు భయంకరమైన ఈ శిలువ మరణాన్ని ఎందుకు పొందినారు? ఆయన ఏమైనా పాపం చేశారా? నోటితో చెప్పండి. ఏ పాపము చేయలేదు. యేసుప్రభువారు ఏ పాపం లేనివాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఎందుకు శిలువపై ఈ శాపగ్రస్తమైన మరణాన్ని పొందినారంటే, లోకంలో మనం అందరూ చేసిన పాపం. మనందరం పాపులమే కదా. ఏ భేదం లేదు. ఈ లోకంలో ఉన్నవారు, పుట్టినవారు, పుట్టబోయేవారు అందరూ కూడా పాపులమే. కనుక పాపం వల్ల వచ్చే జీవితం మరణం. మరణం అంటే నరకం కదా. అది భయంకరమైన స్థలం. నరకం ఎవరి కోసం చేశారు? యేసుప్రభువారు సాతాను కోసం చేశారు. కనుక సాతాను కోసం యేసుప్రభువారు చేస్తే అందరూ కూడా ఎవరి మాట వింటున్నారు? సాతాను మాట వింటున్నారు కదా. ఈ లోకంలో దేవుడు ఈ లోకానికి పంపించి ఆయన్ని మనం ప్రేమించాలని, సేవించాలని దేవుడు ఇష్టపడి మనం లోకంలో సృష్టిస్తే, మనం ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నామంటే సైతాను మాటలు వింటున్నాం. సాతానుడు చెప్పినట్టు చేస్తున్నాం. కనుక సాతాను చెప్పిన ఆ విధంగా చేస్తే ఎక్కడికి పోతాం? మనం నరకానికి పోతాం. సైతాను మాటలు ఏంటి? పక్క వాళ్ళని గిచ్చు, అబద్ధం చెప్పు, కొట్లాడు, మోసం చేయి, ఇవే కదా. ఇవన్నీ కూడా ఈ పాపము, ఈ మోసం అంతా కూడా మనల్ని ఎక్కడికి తీసుకుపోతుంది? నరకానికి తీసుకుపోతుంది. నరకం అంటే ఏంటి? అగ్ని గంధకములతో మండే గుండం కదా. ఎప్పుడు కూడా అగ్ని అక్కడ మండుతూనే ఉంటుంది. అది ఆరిపోదు, మనం చనిపోదు. అటువంటి భయంకరమైన స్థలము. అక్కడ ఎవరు వెళ్ళకూడదు, ఉండలేని స్థలము, వెళ్ళకూడని స్థలం. అటువంటి భయంకరమైన స్థలం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. ఈ లోకానికి వచ్చి నీ నా పాపము, లోకంలో అందరి పాపాల వరకు ఆయన శిలువపై చనిపోయినారు. అందరి పాపాన్ని ఆయన పైన వేసుకున్నారు. పాపము చేయని ప్రభువు పాపంగా చేయబడినాడు శిలువలో. రక్తమంతా ధారపోసినారు కదా. ఏ కలర్లో ఉంది శిలువ? శిలువ చూడండి. ఆయన రక్తం అంతా కూడా ధారపోసినారు. మన కోసము ఆయన ప్రాణాన్ని పెట్టినాడు. కాబట్టి ఇంకా మనం సైతాన్ మాటలు వింటూ వచ్చామనుకోండి, ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం కదా. కానీ ప్రభువారు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎంత శ్రమ అనుభవించినారు మీరు చూసినాం కదా. కొరడాలతో కొట్టినారు. ఎంత బాధ అనుభవించినారు. మీ శిక్ష నా శిక్ష ఆయన వీపు మీదుగా పడింది. ఆయన శరీరం అంతా కూడా నెలగొట్టబడింది కదా. అటువంటి భయంకరమైన శిక్షను యేసుప్రభువారు మన కోసం పొందినారు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దాం కదా. నీ పాపాలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకోవాలి. దేవుడు నీకు సమయం ఇచ్చినారు. ప్రభా, నేను పాపనైనా, నా పాపాలు క్షమించు, శిలువలో నా కోసం కాచిన రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరచునైనా అని ప్రార్థన చేసుకోండి కదా. ఎవరి హృదయాల్లో వారు ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువారు అందుకే శిలువలో చనిపోయి సమాధి చేయబడ్డారు. సమాధిలోనే ఉన్నారా? లేదు కదా. సమాధి నుండి 3వ రోజు తిరిగి లేచినారు ప్రభువారు. తిరిగి లేచిన తర్వాత ప్రభువారు పరలోకానికి వెళ్ళక ముందు 40 దినాలు అంటే 40 సార్లు శిష్యులను అప్పుడప్పుడు దర్శిస్తూ వచ్చారు. పరలోకానికి ఇంకా వెళ్ళలేదు. సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. అప్పటికి ప్రభువారు ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. వెళ్ళక ముందు ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే, అయ్యో ప్రభువారు లేరే, చనిపోయారు, మనం ఎట్లా బ్రతకాలి, ప్రభు లేకుండా మనం ఎలా జీవించాలని చాలా దుఃఖము, బాధ, వారికి చాలా కలవరంతో ఉన్నారన్నమాట. చాలా బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో యేసుప్రభువారు చూసి ఏం చేశారు? వారి దగ్గరికి వచ్చినారు. వారి దగ్గరికి వచ్చి ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, మీరు ఎందుకు మీ హృదయాలు కలవరపరుచుకుంటారు? ఎందుకు భయపడతారు మీరు కదా. తన దేవుని విశ్వాసం ఉంచినారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచుడి అని చెప్పి ప్రభువారు వారికి ఒక వాగ్దానం ఇస్తారు. ఏమిటి ఆ వాగ్దానం చూడండి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, నేను మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నా కదా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండలాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను అన్నారా? మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను అన్నారా? మధ్యలో ఏం మాట? నా యుద్ధ ఉండుటకు. బా, క్రైస్తవుడు ఎంత ధన్యుడివి. నా యుద్ధ ఉండుటకు, ప్రభువుతో ఉండడానికి ఈ సిద్ధపాటు అంతా కదా. పాపాలు ఒప్పుకోకపోతే ప్రభుత్వం ఉందాం కదా. అందుకే ఈ సిద్ధపాటు, VBSలో అన్నీ. కనుక ఆయన వద్ద ఉండడానికి ప్రభు మనల్ని తీసుకుపోతారు. కాబట్టి ఆ వాగ్దానం ఇచ్చి వారిని ప్రభువారు ధైర్యపరిచినారు. కనుక నేను వస్తాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీరు దిగులు పడొద్దు, మీరు భయపడొద్దు అని వారిని ధైర్యపరుస్తూ వచ్చారనమాట ప్రభువారు. ఆ విధంగా ధైర్యపరిచిన తర్వాత శిష్యులు ఏం చేస్తారంటే,
ప్రభువారు ధైర్యపరిచి ప్రభువారు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు పరలోకానికి. 40వ రోజు ప్రభువు తిరిగి లేచిన 40వ దినం శిష్యులకు కనపడి ధైర్యంగా ఈ వాక్యం మాటలు చెప్పి ప్రభువారు ఏం చేస్తారంటే పరలోకానికి వెళ్ళిపోతారు. అందరూ చూస్తున్నారు, ఇంకా చాలామంది ఉంటారు శిష్యులు, ఇంకా పక్కన ఇంకా అందరూ కూడా చూస్తూ ఉంటారు. వీళ్ళు గలిలయ ప్రాంతపు వారు అందరూ చూస్తుండగానే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారు. మేఘం వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళిపోతారు. యేసుప్రభు చెప్పారు కదా, నేను పరలోకానికి వెళతాను, మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ప్రభువారు చెప్పారు. ఇట్లా అందరూ చూస్తున్నప్పుడే యేసుప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయారు. మేఘం ఆయనని పరలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, ఇంకా ఆకాశం వైపే చూస్తున్నారు. ప్రభువారు వెళ్ళిపోయినా కూడా ఇంకా అదే చూస్తున్నారు అనమాట. అక్కడ ఉన్న శిష్యులు, మనుషులు అందరూ కూడా ఇంకా ప్రభువారిని ఇంకా 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 చూస్తూనే ఉంటే, అప్పుడు ఏం చేశారంటే పరలోకం నుంచి 2 దేవదూతలు వచ్చినారు. పరలోకం నుండి 2 దేవదూతలు వచ్చి వారికి చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు? గలిలయ మనుషులారా, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు కదా? యేసుప్రభు వెళ్ళిపోయారు, ఇంకా ఎందుకు మీరు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర నుండి పరలోకానికి చేర్చబడిన యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళినారో మీరందరూ చూశారు కదా. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళినారో ఆ రీతిగానే తిరిగి వస్తారు. ఆ రీతిగానే యేసుప్రభు తిరిగి వస్తారు అని వారితో చెప్పినారు. ఎప్పుడైతే దేవదూతలు కనబడి వారికి చెప్పినారో వారికి చాలా ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి యేసుప్రభు వారు చెప్పారు, వెళ్ళిపోయే ముందు యేసుప్రభు వారు ఒక మాట చెప్తారు శిష్యులతో, ఏమని, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్ళి ఏమేమి చేయండి, సమరయ, గలిలయ, యూదయ, యెరూషలేము, అదే ఈ ప్రాంతాలంతట్లో కూడా మీరు సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం సిలువలో చనిపోయినారు, సమాధి చేయబడినారు, ఆయన తిరిగి లేచినారు. ఎవరైతే యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో వారిని క్షమిస్తారు కదా. పాపాలు ఒప్పుకున్న వారు క్షమించబడతారంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే ఏమిటారు? శిక్ష నుంచి తప్పించబడతారు కదా. నమ్మని వారికి శిక్ష విధించబడదు, నమ్మిన వారికి రక్షణ. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఆ భయంకరమైన నరకం నుండి తప్పించబడమే రక్షణ. ఈ లోకంలో ఎవరు కూడా అక్కడి నుంచి తప్పించే అధికారం ఎవరు తప్పించలేరు. అందుకే ప్రభువు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి అది గొప్ప రక్షణ. అంతకంటే విలువైన శ్రేష్టమైన లోకంలో ఏం కూడా లేదు. కాబట్టి ఆ గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఆ గొప్ప రక్షణ పొందకుండా వెళ్ళిపోతే ఎంత నష్టం కదా. కాబట్టి అందుకని ఏం చేస్తూ వచ్చారంటే, వీళ్ళు అప్పుడు వెళ్ళిపోయి శిష్యులు అందరూ కూడా వెళ్ళిపోయి యెరూషలేముకి వెళ్ళిపోయి తిరిగి ప్రభు యొక్క సేవ చేస్తూ వచ్చారు. ప్రభు సేవ చేస్తూ వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఒక వాగ్దానం చేశారు కదా. ఏమైనా వాగ్దానం చేశారు ఏ శిష్యులతో? నేను మళ్ళా తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని వాగ్దానం చేశారు కదా. వాగ్దానం చేస్తే శిష్యులు ఏం చేశారంటే ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకొని ప్రభు మా కోసం వస్తారని దేవుని రాకడ కొరకు, యేసుప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ సేవ చేశారు. నిర్లక్ష్యంగా సేవ చేయలేదు కదా. ప్రభు రాకడ వస్తుంది, ఈరోజు వస్తుంది, ఈరోజు వస్తుంది, ఈరోజు వస్తుంది అనుకుంటూ ఆ విధంగా దేవుని సేవ చేస్తూ వచ్చారు. ఆ విధంగా సేవ చేశారు. మరి ఆ దినాల్లో శిష్యుల దినాల్లో యేసుప్రభు వచ్చారా? రాలేదు కదా. వాళ్ళు ఆ విధంగానే విశ్వాసంతో ప్రభు వస్తారని సేవ చేశారు, ప్రభు కోసం జీవించారు, ప్రభు కోసం చనిపోయారు. ప్రభు కోసమే చనిపోయారు, మామూలుగా ఎవరు చనిపోయారు కదా. కాబట్టి అట్లా ఆ రీతిగా వారు చనిపోయినారు. సరే, అప్పుడు యేసుప్రభు వచ్చారా కదా? ఇంకా రాలేదు ప్రభు వారు. కాబట్టి అప్పుడు ఏం చేస్తూ వచ్చారు? మళ్ళీ మీరందరూ కూడా తిరిగి పౌలు గారు ఉన్నారు. బైబిల్లో పౌలు గారి గురించి తెలుసా మీకు? తెలుసా పౌలు గారి గురించి? సౌలు పౌలుగా మార్చబడ్డారు కదా. పౌలుగా మార్చబడక ముందు సౌలు చాలా చెడ్డ వ్యక్తి, చాలా చెడ్డవాడు అనమాట. ఆ సంఘాన్ని, దేవుని బిడ్డని హింసించేవాడు అంటే తెలియక. అటువంటి పరిస్థితుల్లో పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారి స్వరాన్ని విన్నాడు కదా. కనుక ఆయన స్వరాన్ని విన్నాడు. పౌలు గారు యేసుప్రభుని చూసారా? చూడలేదు. మనం చూసామా యేసుప్రభుని? మనం కూడా చూడలేదు యేసుప్రభుని. కానీ ఎట్లా నమ్ముతున్నాం మనము? దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యంలో ఉన్నదంతా కూడా ఏంటి? సత్యం. ఇందులో
భూమి మీద నెరవేరుతుంది. అటువంటి శ్రేష్టమైన వాక్యం పాడుతూ ఉంటాం, బంగారం కంటే శ్రేష్టం కదా, అన్నిటికంటే శ్రేష్టం. ఏమి లేకపోయినా చింతపడాలి, దేవుని వాక్యం లేకపోతే చింతపడాలి. బైబిల్ కొనుక్కోండి అందరూ కదా. కాబట్టి పౌలు గారిని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు, దర్శించారు. దర్శించి ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు వెంటనే లోబడిపోయినాడు. వెంటనే లోబడిపోయి ప్రభువా కదా నువ్వెవరు అని అడిగినాడు. వెంటనే ప్రభువారు మాట్లాడినారు. అప్పుడు వెంటనే లోబడిపోయినాడు. వెంటనే యేసు ప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు ప్రభు సన్నిధిలో. ఆ రీతిగా ఒప్పుకొని ఏం చేసినాడు, యేసు ప్రభు హృదయంలోనికి చేర్చుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా తన జీవితాన్ని మార్చేశాడు. పౌలు గారి గురించి చదివితే ఎంత మారిపోయినాడు పౌలు గారు కదా, అంత మార్పు. అట్లా ప్రభు వారి కొరకే జీవించినాడు పౌలు గారు కదమ్మా. అట్లా పౌలు గారిని కూడా ఆయన కూడా ఏం చేశారు, ఆయన కూడా యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. కనుక ఆ రీతిగా తను కూడా ప్రభు కొరకు సేవ చేసి అనేకులకు యేసు ప్రభు గురించి సువార్త చెప్పినాడు. తర్వాత అనేకులు యేసు ప్రభువుకు తిప్పినారు, అనేక సంఘాలు కట్టినారు. అట్లా దేవుని సేవ చేస్తూ వచ్చారు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు. అప్పుడు పౌలు గారు ఒక మాట చెప్తారు. ఏంటి అంటే ఏమని చెప్తున్నారు అంటే, మొదటి దశలోనికి 4వ అధ్యాయంలో 16-17లో వచ్చింది. అక్కడ వచ్చిన ఏముంటుందంటే, యేసు ప్రభు తిరిగి వస్తారు అని పౌలు గారు అక్కడ చెప్తారు. యేసు ప్రభు దిగి వచ్చును, పరలోకం నుండి యేసు ప్రభు దిగి వస్తారు అని పౌలు గారు చెప్తూ ఈ మాట చెప్తారు. ప్రభు ఎట్లా వస్తారు చెప్పారు కదా, ప్రభువారు నేను పరలోకానికి వెళ్తున్నా, తిరిగి మరలా వస్తాను. దేవుడు వాగ్దానం చేసినాడు, వాగ్దానం మాట తప్పని వాడు దేవుడు, తప్పకుండా దేవుని వాగ్దానము నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లా వస్తారని చెప్తున్నారంటే, పౌలు గారు కూడా ఎదురు చూస్తున్నారు ప్రభు రాకడ కొరకు. ఆ దినాల్లో ఎట్లా వస్తారంట, ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును, క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేదురు అని చెప్తున్నారు పౌలు గారు. ప్రభు వస్తారు, ఈ విధంగా వస్తారు ఆర్భాటంతో. యేసు ప్రభు మధ్యాకాశంలో వస్తారు, దూతలు బూర్ల పట్టుకొని నలుదిక్కులా బూర ఊదుతారు. ఆ బూర శబ్దం ఎవరైతే వింటారో వారు ప్రభుతో పాటు. బూర శబ్దం వినాలంటే ఏం చేయాలా, నిద్రపోతూ ఉంటే బూర శబ్దం వింటామా కదా, అంటే నైట్ నిద్రపోదని కాదు, ఎప్పుడు మెలకువగా ఉండి నీకు ఎప్పుడు సమయం ఉన్నా ఏం చేస్తున్నావు అని వాక్యం చదువుతూ సిద్ధపడాలి. మనల్ని సిద్ధపరిచేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే. కాబట్టి సిద్ధపడాలి, ఆ బూర శబ్దం వినాలి. కాబట్టి మధ్యాకాశంలో యేసు ప్రభువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, సమయంగా చనిపోతాం ఈ లోకంలో. మనం అందరం యేసు ప్రభువుని నమ్ముకొని ప్రభు ఎంత విశ్వాసం ఉంచి మనం ఈ లోకంలో చనిపోతాం. చనిపోయిన తర్వాత సమాధి చేస్తాం కదా. యేసు ప్రభువు సమాధి చూశారు కదా, ఆ దినాల్లో అలా సమాధి చేసేవారు. ఈ దినాల్లో ఏం చేస్తాం మనం, మట్టి కదా, తవ్వి మట్టిలో పెట్టేస్తాం. ఏదైనప్పటికీ సమాధి చేయబడతాం. ఆత్మ ఎక్కడికి పోతుంది, మన శరీరం సమాధి చేస్తారు కదా, సమాధి మట్టిలో పెట్టి సమాధి చేస్తారు. కానీ ఆత్మ ఎక్కడికి పోతుంది, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తేనే. పాపానికి పరలోకంలో చోటు లేదు. పరలోకంలో అంతా కూడా పరిశుద్ధత. కనుక అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించే వాళ్ళు అక్కడికి వెళతారు, పాపులు అక్కడ ప్రవేశం లేదు కదా. కాబట్టి ఎవరైతే ఆ రీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ అన్ని పరిస్థితులు, శ్రమలు, ఏ కష్టాలు వచ్చినా ఉంటారో అటువంటి వారు సమాధి చేయబడినా, ఎక్కడ సమాధి చేయబడినా, ఏ స్థలంలో సమాధి చేయబడినా, ఎన్ని సంవత్సరాల క్రిందట చనిపోయినా, ప్రభు రాకముందు చనిపోయినా, వచ్చినాక చనిపోయినా, ఎవరైతే అటువంటి నిరీక్షణ కలిగి విశ్వాసంతో చనిపోతారో ఏం జరుగుతుందంట, సమాధుల్లో ఉన్నవారు ఆ బూర శబ్దం విన్న వెంటనే మొదట ఎవరు లేస్తారు, ఇవన్నీ సమాధులు కదా. సమాధుల్లో దేవుని దగ్గర నుంచి ఆత్మ వచ్చి ఈ మట్టిలో ఉన్న శరీరాన్ని కలుసుకుంటాం. దేవునితో పాటు ఆత్మ వచ్చి శరీరాన్ని కలుసుకున్నప్పుడు ఎట్లుంది, దేహం మెరిసిపోతున్నారు కదా. సమాధుల్లో ఉన్న వాళ్ళు ఎట్లున్నారు, తెల్లగా మహిమ వస్త్రాలతో ఉన్నారా లేదా కదా, మామూలు వస్త్రాలతో ఉన్నారా అది. కాబట్టి ఈ సమాధుల్లో నుంచి వీరు లేచిన వెంటనే మహిమ వస్త్రాలతో లేపబడతారు, మహిమ శరీరంతో లేపబడతారు కదా. పాపముతో మరి ఎప్పుడైతే సమాధి చేయబడిన ఈ శరీరం పాపం లేకుండా జీవించిన వాడు, ఈ విధంగా
రెండవ రాకడలో యేసుప్రభు వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని ధరించి యేసుప్రభు యొక్క రూపంలోకి మార్చబడతారు. రూపంలోకి మార్చబడి ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకుంటారు కదా. తర్వాత ఎవరు కలుస్తారు? భూమి మీద ఉన్నవారు కదా. ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ, పాపం లేకుండా పరిశుద్ధంగా జీవిస్తూ, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారు, ఈ భూమి మీద జీవిస్తున్నవారు తర్వాత ఏం చేస్తారు? వారి ఇళ్ళల్లో ఉండని, బయట ఉండని, ఎక్కడుండి కూడా ప్రభుని ఎదుర్కొంటారు, ప్రభువుని తిరిగి కలుసుకుంటారు కదా. అప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి ఎక్కడికి వెళ్తారు? మధ్యాకాశంలో ప్రభు దగ్గరికి వెళ్తారు. అక్కడ ఎవరెవరు ఉంటారు? పాత నిబంధనలో చనిపోయిన అబ్రహాం గారు, మోషే, దావీదు, యెహోషువ, దానియేలు అందరినీ చూస్తాం. వాళ్ళందరూ మనం చూసామా? చూడలేదు, కానీ అప్పుడు చూస్తాం వాళ్ళందరినీ మనం. అక్కడ పరలోక రాజ్యంలో వాళ్ళందరినీ చూస్తాం. పౌలు గారు, పేతురు గారు, యోహాన్ గారు కదా, వీళ్ళందరినీ భక్తుల్ని, భక్సింగాంకుల్ని కదా, అందరినీ కూడా ఎక్కడ చూస్తాం కదా. అక్కడ పరలోక రాజ్యంలో ఆ దేవుడితో పాటు సదాకాలం ఉండడానికి మహిమలలోకి మన దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు కదా. అక్కడ ఆ రాజ్యంలో ఉండాలంటే ప్రభువారు ఏం చెప్తున్నారు? కనుక అట్లతో ప్రభుత్వం ఉండడం నీకు ఇష్టం, మీ అందరికి ఇష్టమే నా ప్రభుత్వం ఉండడం కదా. పరలోకం ఎంతమందికి ఇష్టం అంటే అందరు చేతులు ఎత్తుతారు. మరి పరలోకానికి వెళ్ళాలి అంటే పాపాన్ని ఒప్పుకోవాలి కదా. చూడు, ఇంత నవ్వుతున్నారు, మాట్లాడుకుంటున్నారు కదా, అదంతా పాపమే. అవిధేయత అంటారు దాన్ని, అది కూడా పాపమే. కనుక పాపం ఉంటే పరలోక రాజ్యంలో పోము, దేవుని చూడం. కాబట్టి దేవుని వాక్యంలో యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అని ఎక్కడన్నా రాయబడిందా? రాయబడలేదు కదా. ఎప్పుడు వస్తారో రాయబడలేదు. ఏ టైంలో వస్తారు? పొద్దున వస్తారా, మధ్యాహ్నం వస్తారా, సాయంత్రం వస్తారా? రాయబడలేదు. కనుక సమయం తెలియదు, మరి ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కదా. ఈ రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది? రెప్పపాడంట. అంటే కనురెప్ప ఎంతసేపు కొడతాం? ఎంత ఎంత చెప్పుకోండి ఇంకా కదా. అంత సమయంలోనే మృతులు వస్తారు, భూమి మీద వారు లేస్తారంట. సమయం చాలా తక్కువ. ఒకవేళ అవన్నీ చూసి నేను పాపాలు అప్పుడు ఒప్పుకుంటానే అనుకుంటే మాత్రం మనకి సమయము ఉండదు. ఇదంతా దేవుడు మనకి ఇచ్చిన సమయం, ప్రభు మనకు ఇచ్చిన సమయం. కాబట్టి ప్రభువులు చాలా మంది ఏం చేస్తారంటే ప్రభు రావడం ఆలస్యం అయిపోయిందని వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. యేసు ప్రభు చెప్పారు, ఇంకా రాలేదు కదా, ఎప్పుడు వస్తారో ఏమోండి అని వారి ఇష్టానుసారంగా వారి యొక్క మార్గాల్లో వారి ఆలోచన చొప్పున ఆ విధంగా నిర్లక్ష్యంగా జీవిస్తుంటారు. మనం అట్లా నిర్లక్ష్యంగా జీవిస్తే ప్రభు వచ్చినప్పుడు వెళ్ళిపోతామా? వెళ్ళాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనం కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూనే జీవించాలి. కనుక అప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలి? మనం 8 రోజుల నుంచి వాక్యం చదువుతూనే ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నారా ఈ వాక్యం ద్వారా? ఇన్ని లెసన్స్ విన్నారు, దేవుడు మాట్లాడుతున్నారా? లేదా పిల్లలు చెప్పండి, మాట్లాడుతున్నారా దేవుడు రోజు? మరి మాట్లాడుతుంటే ఎంతమంది పాపాలు ఒప్పుకున్నారా? మరి పాపాలు ఒప్పుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన పాపం మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. దుర్నీతి అంటే పుట్టినప్పటి నుంచి ఏ పాపం ఉందో అదంతా కూడా దేవుడు యేసుప్రభు రక్తం చేత అడిగి వేస్తాడు కదా. ఆ విధంగా పాపం ఒప్పుకోవాలి. పరలోక రాజ్యం ప్రభుత్వం ఉండాలి అంటే పాపాన్ని ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకోకుండా వెళ్ళిపోయి నిర్లక్ష్యంగా ఇంకా విధేయత చూపించి వెళ్ళిపోతే నరకంలోకి వెళ్ళిపోతాం. అది భయంకరమైన స్థలం, ఎవరు వెళ్ళకూడని స్థలం. అందుకని పాపాలు ఒప్పుకొని ఏం చేయాలి? తర్వాత ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఇంకేం చేయాలి? దేవుని వాక్యము, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఇంకా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఈ 3 తప్పకుండా చేయాలి కదా. తర్వాత ఏం చేయాలి? ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు ఉదయము సాయంత్రం దేవుని వాక్యాన్ని చదివితే వాక్యమే ఈ లోకంలో మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మనం అనుకుంటా అన్నం తింటేనే బ్రతుకుతామని, అట్లా కాదు. శరీరానికి అన్నము, ఆత్మకి ఏం కావాలి? దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం ప్రతిరోజు చదివితే
మన ఆత్మ ఎట్లుంటుంది? బలపడుతుంది, ప్రభు కొరకు సిద్ధపడుతుంది. చదవకపోతే కదా బలహీనమైపోతాం. కాబట్టి రోజు కూడా దేవుని వాక్యాన్ని రీతిగా మనము చదువుతూ ఉండాలి. తర్వాత యేసుప్రభు వచ్చినప్పుడు ఆ రీతిగా చదువుతూ ప్రతిరోజు దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మన పాపాలు చూపిస్తారు. అదే ఈరోజు నీ విషయంలో తప్పిపోయినావు, ఈ విషయంలో తప్పిపోయినావు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తారు. వాక్యం చదవకపోతే దేవుడు ఎట్లా మాట్లాడతారు? మాట్లాడరు. ఏం చేస్తాం? అట్లాగే అదే పాపాలు చేస్తూ కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత నష్టం కదా. కాబట్టి మీరు పాపాలు ఒప్పుకొని యేసుప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. సరే, ఇట్లా దేవుని వాక్యం ప్రతిరోజు చదివితే మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడతాం. పరలోకానికి వెళ్ళిపోయారు కదా, అందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. పరలోకానికి ప్రభు కొరకు ఎదురు చూసిన వారు, జీవించిన వారు అంతా పరలోకానికి వెళ్ళిపోతే అక్కడేం జరుగుతుంది తెలుసా? పరలోకంలో మహిమ శరీరం ధరించారు కదా, ఆ శరీరం రోగం ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు కదా. అటువంటి శ్రేష్టమైన స్థలానికి యేసు ప్రభు మనల్ని తీసుకువెళ్తున్నారు. మనం ప్రభుతో పాటు జీవిస్తాం, ఆయనతో పాటు సంచరిస్తాం. ఎంత సంతోషం, ఎంత సంతోషం! యేసు ప్రభుతో పాటు మనం ఉండడం ఎంత సంతోషం. పాట పాడతాం కదా సండే స్కూల్లో. ఏం పాట? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది అని పాడుతుంది. మరి పొంగిందా? పొంగాలంటే ఏం చేయాలా? పాపం ఉంటే పొంగదు, పాపం తీసేసుకుంటేనే సంతోషం పొంగదు కదా. కాబట్టి అట్లా పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఏం చేస్తారంటే బహుమానాలు ఇస్తారు. ప్రభువు బహుమానాలు ఇస్తారు. ఈ లోకంలో ఎవరైతే యేసు ప్రభువు నమ్ముకొని పరిశుద్ధమైన జీవితం అంటే పాపము లేని జీవితం జీవిస్తూ ప్రభు రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడుతూ దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సండే చర్చికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఇతరులు నీ ఫ్రెండ్స్కి యేసు ప్రభు గురించి చెప్పాలి కదా. నేను బీబీఎస్కి వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడినారు, నా పాపాలన్నీ ఒప్పుకొని వచ్చినాను, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నావు, నువ్వు కూడా ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తారు, నీకు కూడా సంతోషం వస్తుందని కొన్ని మాటలు ఏం చేయాలా? దేవుని మాటలు మీరు కూడా చెబితే వారు కూడా విని వారు కూడా రక్షణ పొందుతారు కదా. అప్పుడు అక్కడికి వెళ్ళాక అట్లా చెప్పిన వారి కోసము, ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం జీవించిన వారందరి కోసము దేవుడి కిరీటాలు సిద్ధపరిచారు. పౌలు గారు చెప్తున్నారు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరుగు పందెం తుదముండిచ్చిందని, విశ్వాసాన్ని కాపాడుకుంటూనే నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని పౌలు గారు చెప్తారు. మనం చెప్పాలి అంటే మనం కూడా అట్లా జీవిస్తేనే కదా మనం చెప్పగలం కదా. కాబట్టి పిల్లలు ఈరోజు వింటున్నారు దేవుని వాక్యం, ప్రతిరోజు వింటున్నారు. ఇంకా ఒప్పుకోకపోతే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోండి కదా. పాపములను క్షమించేది యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఇక లోకంలో ఎవ్వరికీ అధికారం లేదు. ఒప్పుకుని ప్రభు దగ్గర యేసు ప్రభుతో పాటు ఎన్ని రోజులు ఉంటాం? సదాకాలం ప్రభుత్వం కదా, ఎప్పటికీ ప్రభుత్వం ఉంటాం. కాబట్టి అక్కడ కిరీటాలు బహుమానాలు పొందాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధమైన జీవితము ప్రభు కొరకు జీవించాలి. సరేనా? ఈరోజు కంటత మెమరీ వర్డ్స్ ఏంటి? కంటత వాక్యం కదా. ప్రతి ఒక్కరూ తను పవిత్రునిగా చేసుకోవాలి. పవిత్రునిగా చేసుకోవాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభా నా పాపాలు క్షమించినైనా నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు అని ప్రభు దగ్గర ప్రతి ఒక్కరూ అడగాలి. అప్పుడు ప్రభు క్షమిస్తారు, రక్తంలో కడిగి పరిశుద్ధపరుస్తారు. అప్పుడు పవిత్రులుగా జీవించాలి. అప్పుడు అటు నిరీక్షణ కలిగి మనం ఈ లోకంలో జీవిస్తాం. సరేనా? సరే, ఈరోజు క్వశ్చన్స్. 9th లెసన్ కదా, శుద్ధీకరించే వాక్యం చెప్పాను. వాక్యం మనసులను చదువుతూ ఉంటే పాపం దేవుడు చూపిస్తారు, అప్పుడు ఒప్పుకొని మనము శుద్ధీకరించుకుంటాం. యేసు ప్రభు మన కొరకు చేసిన 3 ఆశ్చర్య కార్యాలు కదా. ఏమిటివి? మనకు భూమిని నివాసయోగ్యంగా భూమిని సృజించినారు, మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టినారు, ఇంకా ఆయన సమాధి ఉంచబడి తిరిగి 3వ రోజు లేచారు. ప్రభు వారు ఒక్కరే తిరిగి లేచినారు, ఇంకెవ్వరు కూడా లేవలేదు. సమాధిలో వారెవరు లేవలేదు. సరే, యేసుక్రీస్తు చేయని చెప్పిన ఏ వాగ్దానం ఇంతవరకు నెరవేరలేదు. ప్రభు వాగ్దానం చేశారు శిష్యులకి, అది నెరవేరిందా? నెరవేర్చబడలేదు. అప్పుడు నెరవేరుతుందో కూడా, ఎప్పుడు నెరవేరుతుందో మనకి తెలియదు, కానీ మనం సిద్ధపడాలి. ఏంటా వాగ్దానము? నేను మరలా వస్తాను అని చెప్పిన వాగ్దానం. యేసు ప్రభు తిరిగి వచ్చినని ఎట్లు నిశ్చయంగా చెప్పగలము? ఎట్లా చెప్తాము? దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు తిరిగి వస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి
వాక్యం సత్యం కాబట్టి వాక్యం ద్వారా మనము చెప్పగలుగుతున్నాం. యేసు ప్రభు ఎట్లు వచ్చును, ఎట్లా వస్తారు, ఏ రీతిగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినారో తిరిగి ఆ రీతిగానే యేసు ప్రభు తిరిగి వస్తారు. సరే, అట్లా మనం యేసు ప్రభుని కలుసుకొని ఆయన దగ్గర పరలోక రాజ్యంలో ఉండాలంటే మనం ఏం చేయాలా? మన పాపాన్ని యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలా, ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలా, దేవుని వాక్యం చదవాలా, వాక్యానికి విధేయత చూపించాలి కదా. ఆ విధంగా అట్టి నిరీక్షణ పెట్టుకుంటే ఈ లోకంలో మనం జీవిస్తే ఏం జరుగుతుంది? యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయనను చూసి సంతోషించినట్లు ఏం చేయాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి కదా. మనం పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు ఆ విధంగా ప్రభుని మనము కలుసుకుంటాం. సరేనా? ఇంకా ఎవరైనా ఒప్పుకోకపోతే ఏదైనా పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోండి. దేవరా అయిపోయింది. ప్రైజ్ లార్డ్ అందరికి అటెంటివ్ గా కూర్చోండి. అయిపోయింది ఇవాళ ఎన్నో రోజు. ఇంకొక చిన్న రిక్వెస్ట్, అందరూ ఫ్రెష్గా వచ్చారు కానీ అని యానింగ్ చేస్తున్నారు. ఎంతో మందిలో చూశాను. ప్లీజ్ అట్లా చేయకండి. అట్లా చేయడం వల్ల ఇంకొకరికి కూడా డిస్టర్బ్ అవుతుంది. మేము కూడా చేయాలేమో చేయకండి. కంట్రోల్ చేసుకోండి. దేవుని సన్నిధిలో ఆంటీ వాడు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చి మీకు లెసన్ చెప్తున్నారు. ప్యూరిఫైయింగ్ వర్డ్, మనల్ని శుద్ధి చేసే వాక్యం, మనల్ని వెలిగించే వాక్యం, మనల్ని బలపరిచే వాక్యం, బంగారు వాక్యం. ఈ వాక్యం కంటే గొప్పది ఏది లేదు. కాబట్టి ఎవ్రీబడి మీ వల్ల ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ తీసుకొని రండి, వాక్యం చదవండి. అనుదినము దేవుని సన్నిధిలో నేర్చుకున్నది బీ డూయర్స్, నాట్ ఓన్లీ హియరర్స్. విని విడిచిపెట్టొద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి ఎంతో సంతోషంతో ఈ ప్రెమిసెస్ నుండి వెళ్ళాలి. ఓకేనా? వచ్చిన వాళ్ళందరిని బట్టి దేవునికి వందనాలు. వ్యర్థంగా పోకూడదు. ఇచ్చిన వాక్యం 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలించే వాక్యంగా ఉండాలి. ఓకే, విన్నారు కదా? విసరండి. మీరు కొంచెం సేపు కూడా ఇట్లా తిరుగుతూ ఉన్నారు. బీ అటెంటివ్. ప్రార్థన చేద్దాము. మోకరించండి. ప్రార్థన వినండి. ఆమేన్ చెప్పండి. సర్వశక్తిగల మా పరలోక తండ్రి, ప్రభా మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకు అరేంజ్ చేసిన ఈ మంచి బీబీఎస్ బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఇంతవరకు కూడా మీరు అనేకులను చేస్తూ వచ్చారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ ప్రెమిసెస్ నుండి ఎవ్వరు కూడా ఖాళీగా పోకూడదు. నీ వాక్యం చేత బలపరిచి ప్యూరిఫై అయి వెలిగించే వాక్యంగా వాళ్ళు వెలుగుగా మీరు ఈ లోకంలో ఇతరులు వెలిగించే బిడ్డలుగా ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పాపాలు ఏదై ఉన్నా ప్రభా మనస్ఫూర్తిగా మీ సన్నిధిలో ప్రభా ఒప్పుకొని విడిచిపెట్టి మీ వాక్యం ద్వారా వాళ్ళు బలపరిచి పవిత్రపరచబడినట్టు ప్రభా ప్రతి ఒక్క గర్ల్ని బాయ్ని జ్ఞాపకం చేసుకోండి. దే ఆర్ ఆల్ గ్రోన్ అప్ చిల్డ్రన్. ప్రభా మీ సన్నిధి నుండి వ్యర్థంగా పోకూడదు. ఏ అల్లరి చేయకూడదు. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు ప్రభా, ఆ హ్యాబిట్స్ నుండి వాళ్ళని మీరే భద్రపరచండి, బలపరచండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు, టీచర్స్ బట్టి మీ స్తోత్రాలు, ప్రొడ్యూసర్స్ బట్టి మీ స్తోత్రాలు, వాలంటీర్స్ ప్రతి ఒక్కరిని బట్టి మీ స్తోత్రాలు. గాడ్ ఈస్ నాట్ అన్రైచియస్ టు ఫర్గెట్ ద లేబర్ ఆఫ్ లవ్ షోన్ ఇన్ హిస్ ప్రెసెన్స్. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యేసు గొప్ప నామమున స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్.